మన మహబూబ్నగర్లో పెట్టిన పెద్ద గణేష్ లైవ్ ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజెంట్ రామయ్య బౌలి దగ్గర ఉంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఉంది లైవ్. సో బేసిక్ ఏంటంటే ఈ కమిటీ వాళ్ళు ఎందుకు ఈ గణేష్ పెట్టారు, అసలు హౌ దే ఆర్ డూయింగ్ నిమజ్జనం ఇన్ ట్యాంక్ బండ్ అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సో యా, లెట్స్ టాక్ టు దెమ్. సో యా, దిస్ ఇస్ మై ఫ్రెండ్ నవీన్ who is from one of my friend my India association నుంచి ఒక మెంబర్. సో I'll ask you few questions రా, జస్ట్ చెప్పు. ఫస్ట్ థింగ్, మహబూబ్నగర్లో ఎన్నడూ లేని విధంగా ఎందుకు ఇంత పెద్ద గణేష్ని పెట్టారు? యాక్చువల్లీ మేము వినాయకుడిని పెద్దగా పెట్టాలని అనుకోలేదు. బట్ మేము పట్టేదాంలో ఒక షెడ్లోకి వెళ్ళినాము, విజయమాని అని. సో అక్కడ పోయిందాడే మాకు చూసిందాడే మాకు నచ్చింది, వినాయకుడిని ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చింది. సో మేము మెంటల్గా ఫిక్స్ అయిపోయినామంట. మా టీం అందరం 20 మందిని మేము తీసుకోవాలి ఎలాగైనా అని ఫిక్స్ అయిపోయినాము. సో బుక్ చేసి వచ్చేసినాం మేము. బేసిక్ ఈ గణేష్ ప్రైజ్ ఎంతరా? యాక్చువల్లీ ఈ ప్రైజ్ 4.2 lakhs చెప్పిండ్రు. బట్ మేము అతనితో ఒక 2 hours అలా మాట్లాడి ఆయన కన్విన్స్ చేసి 2,95,000కి ఎగ్జాక్ట్గా అంత పెట్టి మేము తీసుకోవడం జరిగింది. ఫస్ట్ థింగ్, ఈ గణేష్ మొత్తం టోటల్ హైట్ వచ్చేసి 28 feet రా. మహబూబ్నగర్లో ఎన్నడూ లేని విధంగా చేసిర్రు. తీసుకొచ్చేటప్పుడు అంటే లైక్ ఓకే పడుకోబెట్టి తీసుకొచ్చిర్రు, బట్ ఈసారి నిమజ్జనం అంటే పడుకోబెట్టి తీసుకోలేము. ఓకే, మహబూబ్నగర్లో మీకు ఎదురుపడిన సమస్యలు ఏంటి? ఫస్ట్ థింగ్, యాక్చువల్లీ మాకు మహబూబ్నగర్లో ఇంతవరకు ఒక్క 10% కూడా ఏం సమస్యలు కాలేదు. ఇప్పుడు అందరికీ సమస్యల్లా కనిపిస్తున్నాయి, కానీ మాకైతే అసలు సమస్యల్లా కనిపిస్తలేదు. ఎందుకంటే మేము ఈ వినాయకుడిని ఎప్పుడైతే మేము పడుకోబెట్టడానికి స్లీపింగ్ పొజిషన్లో పెట్టినామో అప్పుడు మేము లిటరలీ 2 గంటలన్నర మేము యాక్చువల్లీ ఏడుస్తున్నాం. బట్ నోట్లోకి వెళ్ళి వాయిస్ వస్తలేదు, కానీ అందరము మూడ్ ఆఫ్ అయ్యి అప్సెట్ అయిపోయినాం. మళ్ళీ మేము అందరము ఇట్లయితే కాదు మనము ఈ వినాయకుడిని మనం పెడదాం అనుకున్నాము. సో పెట్టాలి అని మేము మళ్ళీ 2 క్రేన్లు పెట్టి మేము కరెక్ట్ ఎగ్జాక్ట్గా పడుకోబెట్టడానికి పొజిషన్ తీసుకొని దానికి మళ్ళీ కావాల్సినవి మన వడ్ల సంచులు అన్నీ అలాంటివన్నీ మంచిగా పెట్టుకొని బందోబస్తుగా పెట్టుకొని మనం స్లీపింగ్ పొజిషన్ పెట్టుకొని ఇక్కడ వరకు తీసుకోవడం వచ్చింది. కానీ అది ఈరోజు చాలా పెద్ద న్యూస్ అయింది. పడుకోబెట్టి తెచ్చిండ్రు 190 మంది మెచ్చుకున్నారు. మిగతా రిమైనింగ్ 10% కొంచెం హర్ట్ అయ్యిండ్రు. బట్ మేము ఎవరిని వాళ్ళ మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదు. ఏంటంటే మన మూర్తిని మనం ఇక్కడ వరకు మహబూబ్నగర్కి తీసుకురావాలనుకున్నాము, అందుకు తెచ్చినాము. అంటే లైక్ ఫస్ట్ థింగ్ ఒకటేరా, మహబూబ్నగర్లో ఎన్నడూ లేని విధంగా తెచ్చారు. ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు 20-24 ఫీట్లే పెద్దది, బట్ మీరు ఏకంగా 28 feetల గణేష్ని తెచ్చారు. అది కూడా నార్మల్ గణేష్ కాదు, ఇంద్రావతారంలో ఉన్న మహారాష్ట్రియన్ గణేష్ ఇది. సో లైక్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ పెట్టాలనుకుంటారు కదా, మీరు 28 గణేష్ల ఫీట్ అనేది ఇదంతా మీకు తెలీదు నాకు తెలిసినంత వరకు. బట్ తెచ్చేటప్పుడు ఎలాంటి థింగ్స్ మీరు ఎదుర్కొన్నారు, తెచ్చిన తర్వాత మీరు ఏం మాటలు ఎదుర్కొన్నారు? తెచ్చినాక ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఇంకోటి నేను మర్చిపోయినా. ఒకటి ఏంటంటే ఈ వినాయకుడిని పెట్టడానికి ఫస్ట్ కారణం మా ఫ్రెండ్ అభిలాష్ మాకు ఆ ఫోటో చూపించిండు. June 20కి ఆ టైంలో ఫోటో చూపించిండు. మా మహేష్ యాదవ్ అని మా ఫ్రెండ్ ఉంటాడు, అతను చూపించిండు. ఈ వినాయకుడు మనం పెడితే బాగుంటుంది, ఈ సంవత్సరం ఇంత వైరల్ అవుతుందని మహేష్ మా టీంకి చెప్పి మమ్మల్ని ఒప్పించి ఇంతవరకు పోయి బుక్ చేసి వచ్చినాం మేము. సో దాని తర్వాత బుక్ చేసిన తర్వాత ఏమైంది అంటే చాలామంది ఆ వినాయకుడు రాలేదు అని చాలామంది అన్నారు. సో మేము దాన్ని ఛాలెంజింగ్గా హెల్తీగా తీసుకొని ఎందుకు రాదు, వస్తుంది, మనం అనుకుంటే వస్తుంది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో మేము వచ్చి జస్ట్ చూపించినాము. చాలామంది రాలేదన్నారు, బట్ మాకేం వాళ్ళ నెగిటివ్ కామెంట్స్ వాళ్ళ పైన ఏం హేట్రేట్ లేదు మాకి. సో అల్టిమేట్లీ ఇప్పుడైతే మనకి మహబూబ్నగర్లో అయితే మేము ఒకటి సాధించినాం, మాకు ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లాగా ఇది మాకు. మామా ఇంకొకటి అడుగుతా నేను. ఫస్ట్ థింగ్, బేసిక్గా నీకు అక్కడ అది మీ అందరికి అది కనిపిస్తుంది కదా. ఫస్ట్ థింగ్, మన గణేష్ ఉన్నది ఏమో 28 feet, ఆ హైట్ చూస్తే 15 feet ఉంటుంది.
బట్ హౌ డిడ్ యూ ఫెల్ లైక్ మామనార్లో ఇప్పటివరకు ట్యాంక్ బండ్లో ఏ వినాయకుడు నిమజ్జనం కాలేదు. మీరు ఎందుకు ట్యాంక్ బండ్లోనే చేద్దామని ఫిక్స్ అయ్యారు? బట్ ఆల్సో ఇది ఉందని మీకు తెలుసు. బట్ హౌ డిడ్ యూ ఫెల్ లైక్ తీసుకొస్తాము అని? ఆఫ్ కోర్స్ ఇప్పుడైతే తెచ్చేసారు, అది పక్కన పెడదాం. బట్ వాట్ వాజ్ ద ఇనీషియల్ ఫీలింగ్ అసలు? మాకి యాక్చువల్లీ ఈ బోర్డు అంటున్నావు కదా, మేము హైవే పైన ఉన్న బోర్డులు మన నేషనల్ హైవే పైన ఉంటాయి కదా, ఆ బోర్డులే మేము NH44 బోర్డ్స్ ఉంటాయి కదా, అవి తీపియడానికే మేము రెడీ ఉన్నాం. అంటే రెడీ ఉన్నా అంటే మేము పర్మిషన్ తీసుకున్నాం. బట్ మాకు ఏంటంటే టైం టేకింగ్ ప్రాసెస్ 3 to 3 days అవుతుంది. మళ్ళా ఓవరాల్ బ్రిడ్జెస్ ఉంటుంది, బ్రిడ్జెస్ కూడా పైనుంచి లేపాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్ కదా. సో మేము ఎందుకు అని స్లీపింగ్ పొజిషన్ తీసుకొచ్చినాము. ఇక్కడ వచ్చి పెట్టినాక మేము ఎవరికైనా అడిగినా మీరు పోయేటప్పుడు ఎట్లా తీసుకొని పోతారు అంటే మేము స్టాండింగ్లోనే తీసుకోపోతాం, ఈ డెడ్ ఈజీగా తీసుకోపోతాం అని చెప్పిన. అది కూడా క్లాక్ టవర్కి రాదని చెప్పిండ్రు. బట్ మేము ఛాలెంజ్ చేసి క్లాక్ టవర్కి తీసుకుపోతామని తీసుకొని వచ్చినాం. మాకేం ఈజీ అనిపిస్తలేదు. మేము సఫర్ అయింది ఏంటి అంటే ఫస్ట్ డే 1 మేము వినాయకుడిని పడుకోబెట్టినామా, అక్కడ నుంచి కాటేజర్ నుంచి తీసుకొస్తున్నామా, అది మాకు బిగ్గెస్ట్ అది ఏమంటారు బాగా హెడ్ వచ్చింది. సో ఓకే, సో బేసిక్గా నేను అడుగుతున్నా, ఈ గణేష్ అనేది ఆషామాషి గణేష్ కాదు. అంటే లైక్ 28 feet పెట్టడం ఇస్ నార్మల్ థింగ్ అనుకుంటా నేను. బట్ ఇలాంటి గణేష్ని పర్టికులర్గా తీసుకొచ్చారు కదా, దానికి మహబూబ్ నగర్ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది? మహబూబ్ నగర్ పీపుల్ నుంచి ఫస్ట్ థింగ్. యాక్చువల్లీ చూస్తున్నారు కదా, ఇగో ఎంతమంది ఉన్నారు క్రౌడ్, కొన్ని 1,000 మంది వచ్చిండ్రు ఈరోజు అయితే. లిటరలీ లైబ్రరీ నుంచి రామ్ మందిర్ చౌరస్తా దాకా ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మీరు యాక్చువల్లీ ఇప్పుడు మిస్ అవుతున్నారు. బట్ మీరు ఎగ్జాక్ట్ 7-8 o'clock మీరు అబ్జర్వ్, మీ పేజ్లో కూడా మీరు డే 1 నుంచి ఇప్పటివరకు మాకు సపోర్ట్ చేస్తున్నారు, ప్రతిదీ మెన్షన్ చేస్తారు మాకు. సో మీరు కూడా చూసిండరు మా ముందల ఎంతమంది వస్తున్నారు. డే 1 మామూలుగా డే 1కి ఎంతమంది వచ్చిండ్రు, డే 9కి ఎంత వచ్చిండ్రు, ఈరోజు ఎంతమంది వచ్చిండ్రు, అది మీకు కూడా మాకు క్లారిటీగా తెలుసు, మహబూబ్నగర్ ప్రజలందరికీ తెలుసు. సో మాకు మేమేదో ఒక మంచిది, ఒక ఖైరతాబాద్, ఒక మినీ ఖైరతాబాద్ అంటున్నారు. మినీ ఖైరతాబాద్ కాదను, మినీ ఖైరతాబాద్ అని నేను అసలు అనను. ద ఫస్ట్ మహబూబ్ నగర్ గణేష్ టు ఎవర్ హ్యాపెన్ లైక్ అని నేనంట. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మహబూబ్ నగర్ లో ఇప్పటివరకు కనీ విని ఎరగని రేంజ్ గణేష్ ఇది. లైక్ ఇంద్రావతారంలో నంబర్ 1 గణేష్ ఇది, రైట్? ఇంతవరకు మినీ ట్యాంక్ బండ్ లో ఇంతవరకు మన మహబూబ్ నగర్ లో ఎవ్వరూ గణేష్ నిమజ్జనం అయితే చేయలేదు. అది ఎట్లనో అలాగా తీసుకొచ్చిర్రు బై. ఓకే, ఇప్పుడు మనకు అక్కడ ఇంకోటి ఉంది, దాన్ని కూడా మీరు ఎట్లా తీసుకెళ్తారు? యాక్చువల్లీ చాలా మంది, ఇప్పుడు మా టీమ్ 30 members ఉంటారు. మా తమ్ముళ్ళు ఒక 10 మంది, మేము ఒక 20 మంది. సో ట్యాంక్ బండ్ అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ ఎందుకు చాలా హెయిట్ వస్తుంది మనకి అని అన్నారు. హేట్ ఏం లేదు, నీకు ఏది అనిపిస్తే అది చెప్పు. మేమేం కన్వే చేస్తున్నామంటే యాక్చువల్లీ మన ట్యాంక్ బండ్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు మంచి వాటర్ వచ్చినాయి, మంచి వర్షాలు వచ్చినాయి, కంటామినేటెడ్ వాటర్ ఎక్కువ రావట్లేదు. సో మేమందరము ఏమనుకున్నామంటే మన ట్యాంక్ బండ్లో కూడా వేస్తే, మన హైదరాబాద్ ట్యాంక్ బండ్లోనే ప్రతి సంవత్సరం 20,000 వినాయకుళ్ళు పడుతుంది. సో మనం కూడా మన మహబూబ్నగర్లో మన ట్యాంక్ బండ్లో వేస్తే అందరికీ గుర్తుండిపోతుంది, మనం ఒక మంచి ఫీల్ ఇచ్చిన వాళ్ళు అవుతాము, అందరు ప్రజలు వచ్చి చూసి మెచ్చుకుంటారు అని మేము అనుకొని ఆ భావంతో మేము ఈరోజు. అంటే ఒక క్వశ్చన్ నవీన్, డూ యూ ఫీల్ లైక్ యు ఆర్ సెట్టింగ్ ఎ బెంచ్ మార్క్? ఇప్పుడు రేపటి నాడు ఇప్పుడు మీరు ఫస్ట్ టైం ఎవర్ అంటే నార్మల్ గణేష్ కాదు, ఇది పెద్ద గణేష్, అండ్ ఆల్సో 28 feet ఉన్న గణేష్ ని మీరు ఇప్పుడు ట్యాంక్ బండ్లు వేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా మన గణేష్లన్నీ అక్కడనే పడతాయని మీరు అనుకుంటున్నారా? హోప్ఫుల్లీ పడితే బాగుంటుంది మామూలుగా. ఎందుకంటే మనకంటూ ఒకటి ఉంటుంది, మన పండుగను మనం మంచిగా చేసుకోవాలి, మన సొంత ఊర్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో పడితే బాగుంటుంది. వి విల్ సపోర్ట్. ఈరోజు చాలామంది మీరు రికార్డ్ కొట్టారు, మీరు పెద్ద వినాయకుడిని పెట్టారు అని అంటున్నారు కాబట్టి మాకు ఏం ఫీలింగ్ లేదు, జస్ట్ మాకు నచ్చింది మేము పెట్టినాము. ఇంకోటి ఈరోజు గతంలో మన కౌన్సిలర్, మన బ్రహ్మన్వాడి కౌన్సిలర్ 10 ఏళ్ళ ముందర వాళ్ళు పెట్టినారు, ఈరోజు మేము పెట్టినాము. నెక్స్ట్ 5 years ఇంకెవరైనా పెడతారు, వచ్చేసారి ఇంకెవరైనా పెడతారు. విల్ సపోర్ట్ ఎవ్రీ వన్. మన ట్యాంక్ బండ్లో నిమజ్జనం ఇంకా అందరూ వచ్చి చేస్తే మేము విల్ సపోర్ట్. మన ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు, అందరూ సపోర్టే చేస్తున్నారు. సో ఓకే. సో ఇప్పటివరకు అంటే ఈ క్వశ్చన్ నేను అడగచ్చో లేదో నాకు తెలియదు, గణేష్ నిమజ్జనం అయ్యేంత వరకు కూడా మీకు ఎంత ఖర్చు అయింది?
హౌ డిడ్ యూ మేనేజ్ టు పుల్ దట్ అమౌంట్ ఫస్ట్ థింగ్? ఓకే, యాక్చువల్లీ ఇప్పటి వరకు అయితే మాకు అప్రాక్సిమేట్లీ 8 to 9 lakhs అయ్యింది. యాక్చువల్లీ 8 to 9 lakhs అయ్యింది. సో ఈరోజు కూడా ఒక 1 లక్ష వచ్చిండొచ్చు ఖర్చు. సో మేము మా టీమ్ సపోర్ట్ మాకు ఉంటుంది. ఏమున్నా సరే మేము షేర్ చేసుకుంటాం. ఇప్పుడు 1 లక్ష రూపాయలు ఏంటంటే 10,000 వేసుకొని 10 మంది క్లియర్ చేసుకుంటాం, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద టీమ్. మొత్తం అసలు మీ గ్యాంగ్ ఎంత, మీ కమిటీ ఎంత, అసలు దీని అనుకున్న పీపుల్ ఎంతమంది? ఓకే, యాక్చువల్లీ మా గ్యాంగ్ అనేది పెరుగుతూనే ఉంది. లాస్ట్ ఒక 2 years ముందల 14 members ఉన్నారు, లాస్ట్ ఇయర్ 18 members ఉన్నారు. అండ్ ఈ 2 years 14 members ఇట్లా అంటున్నాం. వాట్ ఎవర్, మా తమ్ముళ్ళు కూడా ఉన్నారు. మేము చిన్నప్పటి నుంచి మా ఏమంటారు ఈ వినాయకుడిని యాక్చువల్లీ చెప్పాలి. ఒకటి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మై ఇండియా యూత్ అసోసియేషన్ అనే లాస్ట్ ఇయర్ కొంచెం గుర్తింపు వచ్చింది, ఈ ఇయర్ గుర్తింపు వచ్చింది. కానీ ఫస్ట్ మా తమ్ముళ్ళు పెట్టిన 10 ఏళ్ళు పైన కట్ట పైన పెట్టింది SRMT పక్కల. సో మనం అందరం ఒకటే, మన దగ్గర మంచిగా ఉంటారు. సో మనం మంచిగా పెట్టుకున్నాము. మనకి ఇంత సర్కిల్ ఉంది, మనం ఒక 30 మంది ఉన్నాము. సో మనం కిందికి దింపి మనం అందరం కలిసి పెడితే బాగుంటుంది కదా అని మేము చందాలు ఎంత వస్తే అంత వస్తాయి మాకు చందాలు. యాక్చువల్లీ అంత కొంత వస్తుంది. బట్ రిమైనింగ్ అంతా మేము ఏమంటారు మామూలుగా మేము పైసలు షేర్ చేసుకొని చేస్తాం. మాకు ఆ సపోర్ట్ ఉంది. ఓకే, లైక్ నెవర్ బిఫోర్ ఇంతవరకు ఒక్కసారి క్రేన్ గణేష్ని లేపిండు అంటే ట్రాక్టర్ పైన పెట్టిన తర్వాత మళ్ళీ నిమజ్జనం అయ్యేటప్పుడు మాత్రమే ఆ క్రేన్ ఆ గణేష్ని లేపుతుంది. ఓకే, ఇప్పటి వరకు మన మహబూబ్ నగర్ చరిత్రలో అయితే ఇదే నిజం. బట్ యునో ఆ బోర్డు ఉంది రైట్, ఆ బోర్డుని అయితే మీరు కదిలీలేమచ్చా. నేను చూపిస్తా, మళ్ళీ మన వాళ్ళకి కూడా చూపిస్తా. ఆ బోర్డుని మీరేం కదిలీలే, మన మామనార్కి ఎలాంటి మీరు ఏం చేయలేదు. ఈ పెద్ద గణేష్ నే ఆ బోర్డు పైనుంచి తీసుకొచ్చి ఉతలికి పెట్టారు. వాట్ వాస్ ద ఛాలెంజ్? లైక్ ఛాలెంజ్ ఎట్లుండే మీకు? అయినో మీకు చుట్టుపక్కల చాలా మంది సపోర్ట్ ఉన్నారు. ఓకే, ఏదైనా తేడా వస్తే అందరు మిమ్మల్ని అంటారు. బట్ స్టిల్ మీరు ఆ ధైర్యం ఎట్లా తీసుకురు, ఎట్లా ముందరికి వచ్చిరు? ఎట్ ద ఎండ్ ఇప్పుడు ఆ బోర్డుని తీసుకొచ్చి ముందలు తీసుకొచ్చి ట్రాక్టర్ పైన గణేష్ ని మంచిగా నిలబెట్టిరు. లైక్ వాట్ వాస్ ద ఛాలెంజ్? వాట్ డిడ్ యూ ఫెల్ట్ లైక్ ఇట్? అంటే అందరు ఏమన్నారు? ఓకే, యాక్చువల్లీ దాని గురించి ఏం చెప్పాలి. యాక్చువల్లీ నేను జస్ట్ చెప్తున్నా కదా, మామూలుగా మేము ఏమనుకున్నాం అంటే జస్ట్ మేము ఆలోచిస్తాం జస్ట్ ఇది అవుతుందా, అది అవుతుంది, తీసుకున్నా సరే అది అవుతుంది అంటే మేము రిస్క్ చేస్తాం. అందరికీ అవతల వాళ్ళకి డ్యామేజ్ కాకుండా, మాకు ఒక మాట రాకుండా మేము ఆ ప్లాన్ చేసుకుంటాము. ఎప్పుడైనా సరే మాలో మేము మాట్లాడుకొని ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇది కాకుంటే దీనికి ఇంకేమైనా పర్మిషన్ తీసుకుంటే వాళ్ళే వస్తారు, మనకేం బడెన్ ఉండదు అని ఇలాంటివి మేము మాట్లాడుకొని, లేదు అంటే కూడా మేము ఇప్పుడు ఏమంటారు ఇలాంటివి ఉంది. ఇప్పుడు సూపర్ క్రీన్ వచ్చింది, సూపర్ క్రీన్ అందరూ వచ్చి చాలా మంది అడుగుతున్నారు సూపర్ క్రీన్ ఎట్లా తెచ్చినారు. సో సూపర్ క్రీన్ ఇస్ ద కాన్ఫిడెన్స్ మాకు ఈరోజు. అదొక మెయిన్ బ్యాక్ బోన్ మాకు ఈరోజు. సో అది బీస్ట్ మాకు ఈరోజు అంతే. అసలు సో క్రేన్ గురించి చెప్తున్నావు కదా, అసలు క్రేన్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నేను విన్న ప్రకారం ఆ క్రెయిన్స్ ఖైరదాబాద్ గణేష్ నే లేపుతావని నేను విన్నా. సో అలాంటి క్రెయిన్ ని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చిరు? ఎట్లా మామనార్కి తీసుకొచ్చిరు? ఎట్లా మీరు ఇంత పెద్ద మేనేజ్ చేసిరు? అయితే యాక్చువల్లీ ఆ క్రెయిన్ తేవడానికి రీజన్ ఏంటంటే మన ట్యాంక్ బండ్లో మనము నిమజ్జనం చేసేటప్పుడు ఒక లాంగ్ రేంజ్లో పోయి వేయాలి. లైక్ మన నార్మల్ క్రెయిన్ ఎలా ఉంటాయంటే జస్ట్ 15 feet 20 feet వరకు పోతాయి. అదే వేరేజ్ సూపర్ క్రెయిన్స్ అంటే మన లాంగ్ రేంజ్, ఒక రేంజ్ వరకు ఒక 40-50 feet మీటర్స్ అంత దూరం వరకు పోయే కెపాసిటీ ఉన్న క్రెయిన్ ని మేము తీసుకుంటాం. అంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చిరు ఈ గణేష్? మన బండ్లగిరిలో రగన్న అని ఉంటాడు, ఆయన సపోర్ట్ చేసిండు మాకి. మా ఫ్రెండ్ తేజ, అతనితో మాట్లాడి యాక్చువల్లీ ఎంత ప్రైస్ ఏంది అనేది మాకేం తెలీదు. జస్ట్ మాట్లాడి మా తేజ అండ్ ఆ రగన్న, బండ్లగిరిలో రగన్న అన్న ఇద్దరు కలిసి మాట్లాడుకొని ఆ ట్రైన్ ని తీసుకొచ్చింది ఈరోజు. సో అంటే ఇప్పుడు మీరు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిరు మచ్చా. ఓకే, మామనార్లో ఎన్నడూ లేని విధంగా ఒక గణేష్ ని పెట్టిరు. సరే మీరు అనుకోలేదో పక్కన పెడదాం, బట్ బెంచ్ మార్క్ అనేది సెట్ అయిపోయింది. లైక్ యూనో మామనార్లో గణేష్ నిమజ్జనం అంటే ఒక రోజు ఉంటది, బట్
ఇది సెకండ్ నిమజ్జనం లాగా అందరు మీకు సపోర్ట్ చేస్తారు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మేము ఇలాంటి సపోర్ట్నే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ చేయొచ్చు. ఎందుకంటే ఆర్ లైక్ నెక్స్ట్ టైం కూడా ఇంత పెద్ద గణేష్ కానీ ఇట్లాంటి గణేష్ కానీ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇంత పెద్ద గణేష్ అని మేము గ్యారంటీ ఇవ్వలేము. బట్ ఎందుకంటే ఈసారి చాలా రిస్క్ అయింది, చాలా నెగిటివ్ ఫోర్స్ కూడా ఉంది మాకు. సో ఇవి కూడా మేము ఆలోచించాలి. 10% కూడా మమ్మల్ని ఎందుకు విమర్శించారని వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. అండ్ ఇది రిస్క్ ఫ్యాక్టరే. ఇది నెక్స్ట్ టైం ఒకవేళ ఒక రేంజ్ మరీ అంత చిన్న వినాయకుడు కాకుండా ఒక మినిమం రేంజ్, లాస్ట్ టైం మేము 19 feet పెట్టినాము. సో ఆ వేలో పోతాము. బట్ గ్రాండ్ ఉంటుంది, మార్క్ ఉంటుంది, మా మార్క్ కనిపిస్తుంది, మా ఇండియా యూత్ అసోసియేషన్ మార్క్ కనిపిస్తుంది, ప్రతి ఇయర్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మామ్నార్లో నేను చూసినంత వరకు, అంటే మామ్నార్ ప్రజలు చూసినంత వరకు కూడా పెద్ద గణేష్లు అంటే హార్డ్లీ 20-24 feet అంతే, 20-22 feet. బట్ మీరు కట్ చేస్తే ఏకంగా 28 అడుగుల గణేష్ని తీసుకొచ్చి పెట్టారు మీరు. ఓకే, రేపటి నాడు మీకు మీరు ఒక వేరే కమిటీకి కానీ వేరే గ్యాంగ్ కానీ మీరు ఇన్స్పిరేషన్ అయిపోతారు. సో వాట్ డూ యూ ఫీల్ నెక్స్ట్ టైం మీరు ఇట్లా పెడతారా పెట్టరా అనేది పక్కన పెడదాం. వాట్ డూ యూ ఫీల్ అంటే ఇప్పుడు రేపు వేరే కాలనీలో పెట్టచ్చు, అంటే సరే చేస్తాము చేయగలము అనే నమ్మకం తీసుకొచ్చింది అయితే మీరే. గణేష్ ని తేయడమే కాదు, నిమజ్జనం చేయడం కూడా ఇంపార్టెంటే. సో దాన్ని కూడా మీరు చేస్తారు, చేసి చూపిస్తారు. యాక్చువల్లీ ఏంటంటే మనకి నేను ఒక 18-19 years నుంచి ఇప్పుడు నాకు 25 years అనుకో, 18-19 years నుంచి వినాయకుడిని పెడుతూనే ఉంటాం. మనం అందరం పెడుతుంటాం, యూత్ అందరం పెడుతుంటాం. మనకి గణేష్ చతుర్థి అంటే మనకు పిచ్చి. సో మామూలుగా అందరికి ఉంటుంది. ఇప్పుడు మేము చేసినాం, మా నుంచి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అవుతారు, అది మాకు మంచిదే, మేము హెల్తీగానే తీసుకుంటాము. సో ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్లీ మేము ఎప్పుడు అనుకుంటాము గణేష్ చతుర్థి అంటే ఒక రాజస్థాన్, ఒక ముంబై, ఒక విశాఖపట్నం, ఒక ఖైరతాబాద్, రేపటి నాడు మన మహబూబ్ నగర్, పాలమూరు అని కూడా అనే రేంజ్ వరకు తీసుకుపోతాం. అది వేరే వాళ్ళు చేసినా సరే మేము ఓకే, మేము సపోర్ట్ చేస్తాము, మేము కూడా చేయాలనుకుంటున్నాం అంతే. ఒక మార్క్ పాలమూరులో ఈ రేంజ్ ఖైరతాబాద్ రేంజ్ వినాయకుడు పెడతారు అని నెక్స్ట్ 10 yearsలో అనొచ్చు, 15 yearsలో అనొచ్చు, ఎప్పుడన్నా అనొచ్చు. సో ఆ మార్క్ మేము మన పాలమూరు జిల్లాకి అయితే మేము ఒక మార్క్ అయితే ఇస్తాం, మన ప్రజలకు ఇస్తాం. అది ఎవరిచ్చినా ఓకే, మేము సపోర్ట్ చేస్తాం. ఓకే, సో మామ్నార్లో ఇంత పెద్దగా పెట్టిన గణేష్ ఓకే ఫైన్, ఓకే. దీని అంతటికి మీరు పెట్టిన తర్వాత మీకు అయితే ఒక మంచి సపోర్ట్ వచ్చింది. ఓకే, మేజర్ సపోర్ట్ వచ్చింది కదా. వాట్ యూ ఫీల్ అంటే నాకు తెలిసినంత వరకు మామ్నార్లో ఇంత పెద్ద పెట్టారు కదా గణేష్ అని చెప్పేసి మీ దగ్గరికి కొన్ని వందలాది మంది వచ్చారు రోజు, కొన్ని వందలాది మంది వచ్చారు. వాళ్ళందరికీ మీరు పూజ చేసిన ప్రసాదాలు ఇవన్నీ ఇచ్చారు. వాట్ యూ ఫీల్ అంటే వాళ్ళందరూ మీకు చెప్పిన మాటలు ఏంటి? వాట్ యూ ఫీల్ లైక్ దాట్? లిటరల్లీ నో వర్డ్స్. ఎందుకంటే ఎవ్రీ వన్ వచ్చి షాక్ అయిపోతారు. వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే లిటరల్లీ గూస్ బంప్స్ మాకి. వావ్, ఎలా తెచ్చారన్న, ఇంపాసిబుల్, అసలు తీరన్న, ఎవరు ఎట్లా వచ్చిందన్న థాట్, పడుకోబెట్టి తీసుకొచ్చేది ఇంతవరకు ఎవరు చేయలేరు. పడుకోబెట్టి తెచ్చిండ్రు అంటే మేము నాగర్ కర్నూలు నుంచి వచ్చిండ్రు, హైదరాబాద్ నుంచి వచ్చిండ్రు, చుట్టుపక్కల ఉన్న టంకర, వేరే విలేజెస్ నుంచి, ఇక్కడ మన దేవరకద్ర చూస్తుంటే ఒక 50 kilometers నుంచి వచ్చిండ్రు, ఇక్కడ భూత్పూర్ నుంచి, అక్కడున్న ఏరియాల నుంచి వచ్చిండ్రు, చాలా దూరం నుంచి వచ్చిండ్రు. వచ్చి జస్ట్ ఏంది ఈ వినాయకుడిని ఎందుకు పెట్టిండ్రు ఏంది అని ఇన్ని మాకు ఏంటంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి, వాళ్ళు ఇచ్చిన ప్రేమకి, ఏమంటారు ఆప్యాయతకి మేము మర్చిపోలేము దాన్ని. అసలు మొత్తం మీ గ్యాంగ్ లో హూ ఆర్ ద మేజర్ పీపుల్ టు మేక్ దిస్ హ్యాపెన్ మచ్చా? మొత్తం మా దాంట్లో ఈ దానికి మూల కారణం కావడానికి మా రవితేజ, మై ఫ్రెండ్ తేజ ఈజ్ ద మెయిన్ పిల్లర్. అండ్ అలా అని మేము అనుకోము, అతను కూడా యాక్సెప్ట్ చేయడు. వై బికాజ్ మహేష్ యాదవ్, మన గోపాల్ రెడ్డి, బబ్బీ అండ్ అభిలాష్, ప్రతి ఒక్కరికి ఇప్పుడు వచ్చి పలానా వచ్చి మా దగ్గర మామూలుగా వచ్చి మీకు అధ్యక్షుడు ఎవరు, మీ లీడర్ ఎవరు అని అడుగుతారు. బట్ మేము ఎవరము నేను లీడర్ అని ఎవరు మాకు చెప్పుకోరు. మేము అందరం 18 members, మేము లీడర్. దట్స్ వాట్ మేము ఇక్కడ ఉన్నాము. యాక్చువల్లీ మేము ఇక్కడ ఉన్నాము ఎందుకంటే అది మేము సిద్ధాంతం పాటిస్తాము. సో మాకు లీడర్ అనేది ఎవరు లేదు, మేము లీడర్. బట్ ఒక సపోర్ట్ ఉన్నప్పుడు ఒక 5-6 మంది ముందుకు వచ్చి మాట్లాడతారు.
5 మంది పేర్లు ఉంటారు. సరే, అంటే లైక్ పెట్టేటప్పుడు మీకు పెట్టిన తర్వాతైనా మంచి సపోర్ట్ అయితే వచ్చింది. ఫస్ట్ థింగ్, ఈ గణేష్ని మీరు ఆ ఓల్డ్ లైబ్రరీ నుంచి క్లాక్ టవర్ తీసుకురావడం అనేది పెద్ద విషయం. మీకు మున్సిపాలిటీ నుంచి ఎలా సపోర్ట్ వచ్చింది, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నుంచి ఎలా సపోర్ట్ వచ్చింది? యాక్చువల్లీ గవర్నమెంట్ మన ఆనంద్ గౌడ్ అన్న మహబూబ్నగర్ మేము పర్మిషన్ అడగడం జరిగింది. సో వచ్చిన ఉన్న లోకల్ పాలిటిషియన్ వచ్చినప్పుడు అన్న మాకు సహకారం కావాలి అది అంటే సరే మేము హెల్ప్ చేస్తాం మేము ఉన్నామని ఆ సపోర్ట్ ఇచ్చిండ్రు. సో ఇవ్వాలి కూడా, యాక్చువల్లీ ఇవ్వాలి వాళ్ళు, ఎందుకంటే ఇది డెమోక్రసీ కదా, మన కోసం వాళ్ళు చేయాలి, ఏం తప్పేం లేదు. మన పండుగలు మనం గ్రాండ్ చేసుకోవాలి, ఓకే, దాంట్లో ఏం లేదు బ్రదర్, అంతే. సో ఇప్పటివరకు మీరు ఇంతవరకు తీసుకొచ్చారు, మరి కొద్దిసేపే ఉంది, జస్ట్ అది దాటిందంటే ఇంకా మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవ్వరూ లేరు. మామ్నార్లో ఎన్నడూ లేని విధంగా మినీ ట్యాంక్ బండ్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ మహబూబ్ నగర్ చరిత్రలోనే వినాయక నిమజ్జనం జరుగుతుంది మన ట్యాంక్ బండ్ లో. సో ఇంక ఇది కావడానికి మరికొన్ని గంటలే ఉంది. సో వాట్ యూ ఫీల్ ఫర్ ద లాస్ట్ టైం? అంటే ఇంత పెద్ద భారీ గణేష్ ని 11 రోజులుగా మీరు పూజించి ఇంత చేసిన తర్వాత వాట్ యూ ఫీల్? యాక్చువల్లీ లైవ్ ఎంతమంది చూస్తున్నారు? లైవ్ యాజ్ ఆఫ్ నౌ 250 మంది నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు 150 మంది చూస్తున్నారు ఆల్మోస్ట్. ఇప్పటి వరకు చూస్తే నెక్స్ట్ 150 మంది ఇంకెంత మంది చూస్తున్నారు? చూసిన వాళ్ళు రేపు మార్నింగ్ మోస్ట్లీ 4 అవుతుందంటే నైటే అనుకో, ఆల్మోస్ట్ చీకటే ఉంటుంది. ఆ టైం వరకు నిమజ్జనం అవుతుంది. ఒక ఫియర్ అయితే ఉంది, చిన్న ఫియర్ అయితే ఉంది, బట్ సంతోషం కూడా ఉంది. ఇంత సక్సెస్ అయింది కదా, దానికి సంతోషంగా ఉంది. సో ఇప్పుడు చూస్తున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కొంచెం ఇంకా మాకు ఒక 9 o'clock 10 o'clock ఇంతవరకు క్లియర్ అయిపోతే కొన్ని ఇంకా వేలాది భక్తులు వచ్చి చూస్తుండే ఇంకా బాగుంటుండే మాకు అని అదొక మిస్సింగ్ ఫీలింగ్ ఉంది. సో ఇప్పటికైనా ఎంతమంది ఉన్నారు, ఇంతమంది వేల మంది ఉన్నారు మన దగ్గర. సో ఇంకా వన్ లాస్ట్ టైం లైక్ వాట్ యూ వాంట్ సే, అంటే ఇంకా చాలాసేపు అయింది ఇప్పటికే, మనం ఆల్రెడీ 30 నిమిషాలు చేస్తున్నాం ఈ లైవ్. సో ఫర్ ద వన్ లాస్ట్ టైం వాట్ యూ వాంట్ సే టు ద మహబూబ్ నగర్ పీపుల్ కానీ మన పేజ్ ఫాలోవర్స్ కానీ, వాట్ యూ వాంట్ సే? మహబూబ్ నగర్ పీపుల్ ఏం చెప్తామా, మహబూబ్ నగర్ పీపుల్ అంటే ఇది 2024 అంటే మనకి మామూలుగా గుర్తుకొచ్చేటివి నాకు తెలిసినంత వరకు ప్రధానంగా మోస్ట్లీ చాలామందికి గుర్తుంటాయి. ఏంటంటే మన నరేంద్ర మోడీ 3వ PM కావడం, అండ్ ఈ సంవత్సరం వర్షాలు బాగా పడడం, ప్లస్ మన పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఇన్ ఏపీ పాలిటిక్స్లో ఉండడం, ఇవన్నీ ఒక ఎలా గుర్తుంటాయో ఈ 2024 అంటే మహబూబ్ నగర్ ప్రజలకు కూడా గుర్తుండిపోతుంది చిరస్థాయిగా, గుర్తుండిపోవాలి. సో ఫర్ ద వన్ లాస్ట్ టైం వాట్ ఎవర్ యూ సెడ్ ఇస్ సో గుడ్ థింగ్. మీకు అసలు మహబూబ్ నగర్ పీపుల్ నుంచి 100% కి మీకు ఎంత సపోర్ట్ లభించింది? మహబూబ్ నగర్ మొత్తం హోల్ మహబూబ్ నగర్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది, ఎంత లభించింది? వాట్ యూ వాంట్ రేట్ ఇట్? రేట్ అంటే 9 అవుట్ ఆఫ్ 10. 9 100కి 100% కూడా వచ్చిందని చెప్పొచ్చు. కానీ ఏంటంటే మామూలుగా ఉంటారు 100లో 90 మంది ఉంటారు. విమర్శించే వాళ్ళు 100 మంది ఉన్నా, మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు 10 మంది ఉన్నారు. ఆ 10 మందితోనే మీరు ఇంత దూరం వచ్చిరంటేనే యు ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. ఓకే, యు ఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. మీరు అందరితో పాటు నిమజ్జనం చేద్దామని ముందే ఫిక్స్ అయ్యారు. బట్ స్టిల్ మీకు మున్సిపాలిటీ నుంచి కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ మహబూబ్ నగర్ నుంచి మస్తు సపోర్ట్ వచ్చింది. అండ్ దెన్ యూ ఫెల్ట్ లైక్ ఇప్పుడు కాదు, మనం అందరిలా కాదు, అందరికన్నా కొత్తగా, అందరికన్నా యూనిక్గా చేద్దామని చెప్పేసి వెడ్నెస్డే రోజు చేస్తున్నారు. సో వాట్ యూ ఫీల్ లైక్ ఇట్? సో అంటే ఇప్పుడు అన్ని నిమజ్జనాలు మనకు మండే రోజు అయినాయి మచ్చా. ఓకే, అన్ని నిమజ్జనాలు మండే రోజు అయినాయి. బట్ మీరు ఇదే విషయాన్ని మన మున్సిపాలిటీకి కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి కానీ చెప్పారు. బట్ వాట్ ఆర్ ది సపోర్ట్? అంటే వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పారు, అంటే అందరితో పాటు మీరు తీస్తే మేము మీకు సపోర్ట్ చేయలేము, బట్ మీరు సపరేట్గా తీస్తే మీకంటూ ఒక వేరే లెవెల్ సపోర్ట్ ఇస్తామని వాళ్ళు ముందుకు వచ్చారు. ఓకే, మీరు అడిగారు. అండ్ ఐ పర్సనల్ నేను లైవ్లో చెప్పలేదు, బట్ స్టిల్ ఐఎమ్ టెలింగ్ యూ,
బట్ వాళ్ళ నుంచి ఇంత సపోర్ట్ వచ్చింది. మీరు ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ మనం పెట్టింది ఏడా కిసాన్ నగర్ బండ్లగిరి, అక్కడ నుంచి చుట్టూ తిరిగేసి వచ్చి క్లాక్ టవర్ నుంచి ఇంత దూరం వచ్చిరు, లైక్ ఇంత దూరం వచ్చిరు. వాళ్ళ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ వచ్చింది? అంటే పాజిటివ్ గా వచ్చిందా, సరే వీళ్ళు పెట్టారు కదా అని ఇంత చేద్దామని వచ్చిందా అనేది నా క్వశ్చన్. 100% పాజిటివ్ గానే వచ్చింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ వినాయకుడు ఒక్కసారి ఆ చౌరస్తాలో పెడితే అది ఇంకా ఉన్నకాలే అని ఇలాంటి వర్డ్స్ మేము మాట్లాడుకున్నాం. మేము ఎక్స్పెక్ట్ చేసినాం ఇంతమంది వస్తారని అనుకున్నాము. బట్ ఈరోజు మేము ఒక 2000 మంది వస్తారంటే అంతకు మించి ఇంకా ఎక్కువ వచ్చిండ్రు. ఇంకోటి ఏమంటారు, ఇంకా ఆ లవ్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం ఇన్ వర్డ్స్లో. సో ఫర్ ద వన్ లాస్ట్ క్వశ్చన్, వాట్ యు వాంట్ టు సే? మీరేం చెప్పాలనుకుంటున్నారు, మీరేం ఇన్స్పిరేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? అండ్ దానికంటే ముందు ఇంకొక క్వశ్చన్, లడ్డు నాకు తెలిసి 3 పెట్టారు అనుకుంటా, రైట్? ఏ లడ్డు ఎంతకు పోయింది, మీరు ఎంత ఘనంగా పూజలు చేసారు? ఈ 2 క్వశ్చన్కి ఆన్సర్ చేసేసాయి. యాక్చువల్లీ లడ్డు మన మెయిన్ 51 కిలోల లడ్డు మన రాహుల్ అన్న ఆర్కే జిమ్ భగీరథ కాలనీలో ఉంటుంది. సో అన్న కొన్నాడు 1,95,000 కొన్నాడు. అండ్ 2 లడ్డు 21 కిలోలు ఉంటుంది. మా ఫ్రెండ్ అఖిల్ సాయి ప్లస్ రాఘవేంద్ర వాళ్ళిద్దరు కలిసి ఆ లడ్డు కొన్నారు. అండ్ లక్కీ డిప్పే వచ్చేసి 15 kgs. అది మన బాలాజీ నగర్లో గోపి సంథింగ్ పేరు ఉంది, ఎగ్జాక్ట్ తెలియదు, నేను మా పేజ్లో మెన్షన్ చేస్తాను. అంతే. ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఇంకా మామూలుగా ఏం లేదు, మన పండుగలు మనం మంచిగా చేసుకోవాలి, మనకి ఇంత సపోర్ట్ ఉంది. సో రిస్క్ పడకుండా సేఫ్గా ఆలోచించి చేసుకుంటే బాగుంటుంది. సో వీల్ ఎంకరేజ్, వీల్ డూ సపోర్ట్. సో యా, మీ ఎస్పెషల్లీ మాకి మహబూబ్ నగర్ మెయిన్ పేజ్ని గత 4 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నా. నువ్వు నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్, నువ్వు ఎటు నుంచి ఎట్లవుతున్నావు నాకు బాగా, నీ అంత హార్డ్ వర్కర్ నేను నా లైఫ్లో చూడలేదు, నా ఫ్రెండ్ లిస్ట్లోనే చూడలేదు నేను, టు బి హానెస్ట్. అండ్ సరే, మాకు ఈ డే ప్రతి సంవత్సరం, లాస్ట్ సంవత్సరం సపోర్ట్ చేసినావు వినాయక చవితికి, ఈ సంవత్సరం సపోర్ట్ చేసినావు. సో నువ్వు సపోర్ట్ చేస్తావు, యాక్చువల్లీ సపోర్ట్ చేస్తావు. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. సో లైక్ ఇదంతా పక్కన పెడితే ఫర్ ద వన్ లాస్ట్ టైం చాలా ఎమోషనల్గా అడుగుతున్నా, ఇంత పెద్ద గణేష్ని పెట్టారు, ఇంత ఆడంబరంగా చేసారు, మహబూబ్ నగర్లో కని విని ఎరుగని రేంజ్లో చేసారు మీరు. ఈ గణేష్ మరికొన్ని గంటల్లో అయితే ఇంకా నిమజ్జనానికి వెళ్ళిపోతాడు. మీ హార్ట్లో నుంచి ఆర్ మీ కమిటీ నుంచి వాట్ వాజ్ ద లాస్ట్ థింగ్స్ యూ వాంట్ టు సే? సో యాక్చువల్లీ అడిగిన క్వశ్చన్కి నేనేం ఆన్సర్ చెప్పాలి, బట్ చెప్తా ఆన్సర్ ఒకటి అయితే చెప్పాలనుకుంటున్నా. యాక్చువల్లీ మేము ఈరోజు మార్నింగ్ నుంచి మా టీమ్ 25 మెంబర్స్, 30 మెంబర్స్లో ఒక 20 మెంబర్స్ తినకుండా మామూలుగా మర్చిపోయి, తిండిని మర్చిపోయి కంప్లీట్ ఫోకస్ మొత్తం ఈ వినాయకుని పైన పెట్టిండ్రు. సో ఇంతవరకు సరే తినలేదు, బట్ ఏమంటారు, ఆకలి కూడా అవుతలేదు ఈ సంతోషానికి. సో ఏం చెప్పగలుగుతాం ఇంకా? నేనైతే ఒక్కటి చెప్పగలను, మొత్తం మహబూబ్ నగర్ ప్రజలే ఈ నిమజ్జనం ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తున్నారు. ఈ లైవ్ చేయడానికి కూడా కారణం కూడా అదే. సో ఫర్ ద వన్ లాస్ట్ టైం, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో దాట్ వాజ్ అ లైవ్ విత్ ద మై ఇండియా అసోసియేషన్. మహబూబ్ నగర్లోనే అతిపెద్ద గణేష్ పెట్టిన విగ్రహం ఇది. 11 రోజులుగా అత్యంత పూజలు అందుకున్న గణేష్ ఇది, అది కూడా ఇంద్రావతారంలో ఉన్న గణేష్ ఇది. సో ఫర్ ద వన్ లాస్ట్ టైం, వెరీ 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 గుడ్ బై and see you the next time. The one last time, మా టీమ్ సపోర్ట్ లేకుండా మేము చేయలేము. సో అందరూ ఏమంటారు, మా టీంకి, మా ఇండియా యూత్ అసోసియేషన్ అందరికీ ఈసారి చాలామంది చాలా డెడికేషన్తో కష్టపడిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చరణ్ గారు, మీ సపోర్ట్ మాకు కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ కాదు, ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. ఐ విల్ డూ ఇట్. ఓకే చరణ్
అనే వ్యక్తి మహబూబ్ నగర్ మీన్స్ క్రియేట్ చేసింది అతను. మీ సపోర్ట్ మాకు కంపల్సరీ ఉండాలి, ఓకేనా? ఉంటాడు బ్రో. బ్రో జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, చరణ్ బ్రోకి ఉండాలి సపోర్ట్.